మిత్రులారా నమస్తే. శ్రీలంకలో అరుణ పతాకం ఎగిరింది. శ్రీలంక అధ్యక్షుడిగా ఒక కమ్యూనిస్టు ఎన్నికయ్యాడు. శ్రీలంకలో 2022 అతలాకుతలం తర్వాత తొలిసారి జరిగినటువంటి ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకైనా సరే చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేటటువంటి పరిణామాలే. కానీ శ్రీలంకలో ఒక కమ్యూనిస్టు అధ్యక్షుడిగా కావడం అనేటటువంటిది ఆషామాషిగా జరిగిన పరిణామం కాదు. ఓవర్ ది నైట్ జరిగినటువంటి పరిణామం కాదు. దీని వెనక చాలా చరిత్రే ఉంది. ఎట్లా ఈ అనూర కుమార దిశనాయకే అనే వ్యక్తి ఎలా అధ్యక్షుడయ్యాడు శ్రీలంకకి? ఏ పార్టీ నుంచి వచ్చాడు? ఆయన నేపథ్యం ఏంటి? అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేయలేదా? అప్పుడు ఏం సాధించాడు విజయాలు? ఇవన్నీ ఒక్కసారి తరచి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ నుంచి విద్యార్థి నాయకుడిగా ఆవిర్భవించి అంచెలంచెలుగా ఎదిగి ఆ పార్టీ సెంట్రల్ నాయకుడిగా అవతరించి ఆ పార్టీ తరపున ఎంపీ అయ్యి కొద్ది కాలమే అయిన అగ్రికల్చర్ మినిస్టర్గా చేసి పార్లమెంటులో తన అద్భుతమైనటువంటి ప్రసంగాలతో పార్లమెంటులో ఉన్న ప్రతిపక్ష నాయకులనే కాదు, మొత్తం శ్రీలంక ప్రజానీకాన్ని అంతటినీ కూడా అబ్బురపరిచి, ఆశ్చర్యపరిచి తన శక్తి సామర్థ్యాలతో వీడురా నాయకుడు అని అనిపించుకున్నటువంటి స్థాయికి ఎదగడం వెనక చాలా పరిణామం జరిగింది, చాలా ప్రస్థానం ఉంది. మిత్రులారా, ఏదో కమ్యూనిస్టు అక్కడ అధ్యక్షుడయ్యాడని చెప్పేసి సంబరాలు చేసుకుంటూ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. అది సంతోషమే. కానీ ఆయన ఒక కమ్యూనిస్టు మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. సాయుధ పోరాటమే శరణ్యం అని చెప్పేసి శ్రీలంకలో 2 సార్లు చాలా అణచివేతకి ప్రభుత్వంతో డైరెక్ట్ ఫైట్లోకి వెళ్ళి అణచివేతకి కూడా గురైనటువంటి పార్టీ. ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మొత్తం ప్రజాబాహుళ్యానికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి, అభీష్టమైనటువంటి నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేటటువంటిది ఒక్కసారి ఆలోచిస్తే దాని నుంచి ఒక గుణపాఠాన్ని ఎవరైనా తీసుకోగలుగుతారు. అది మిత్రులారా, ఒక్క విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన వచ్చినటువంటి పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ. సాయుధ పోరాటం, శ్రీలంక ప్రభుత్వంతో ప్రత్యక్షంగా సాయుధ ఘర్షణలోకి దిగినటువంటిది, అణిచివేతకు గురైనటువంటిది. సో ఈ నేపథ్యం ఇలా ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడు? ఎలా అధ్యక్షుడయ్యాడు? ఇది ముఖ్యం. పార్టీని మన పరిమితమైనటువంటి విధి విధానాలను పక్కన పెడదాం. పోరాట పంథాన్ని కాసేపు పక్కన పెట్టండి. ప్రజాబాహుళ్యం ఏమి ఆశిస్తుంది, ఏం కోరుకుంటుంది, వారి కళలేంటి, వారి అభిష్టాలు ఏమిటి, వీటన్నిటినీ కూడా సాకారం చేయాలంటే మన పరిమితమైనటువంటి శక్తి చాలదు, మన బలం చాలదు. మనం కొంచెం సడలించుకోవాలి మనల్ని మనం. అప్పుడు ఇతరులను కూడా కలుపుకొని రాగలుగుతాం అనేటటువంటి ఒకే ఒక వ్యూహం ఆయన పన్ని అటు పార్టీని ఒప్పించి ఇటు ప్రజల్ని కూడా మెప్పించగలిగాడు అనమాట. అప్పుడు ఆయన ఎన్పీపీ, నేషనల్ పీపుల్స్ పవర్ అనేటటువంటి ఐక్య పోరాట సంఘటన ఒకటి స్థాపించి దాని కింద దాదాపు 20 పార్టీలు, గ్రూపులు, ఇండివిజువల్స్, ఇంటలెక్చువల్స్ అనేక రకాలైనటువంటి రకరకాల మార్గాల్లో విడిపోయి ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చాడు. ఎన్పీపీ అనేటటువంటి గొడుగు కింద. అది అతను సాధించినటువంటి అసలు విజయం. ఇది కాదు, ఈ విజయం వెనక, అధ్యక్షుడు కావడం అనేటటువంటి విజయం వెనక ఆ విజయం ఉందన్నమాట. 2019లో పోటీ చేసినప్పుడు 3% ఓట్లు కూడా రాలేదు. 3.16% ఎంత వచ్చినాయి అంటున్నారు. అలాగే 2020 ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే. ఇప్పుడు మెజారిటీ ఓట్ షేర్లో ఆయన ముందుండి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కారణం ఏంటి? సింగిల్ ఎజెండాతో
సాయుధ పోరాటమే అనేటటువంటి ఎజెండాతో ముందుకు వెళ్ళుంటే ఆ పార్టీ ఎక్కడ ఉండేది, ఆయన ఎక్కడ ఉండేవాడు? కాబట్టి ఏ దేశానికైనా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది ఏమిటయా అంటే ఆర్థిక స్థిరత. దేశం ఆర్థికంగా మెరుగుపడాలి, బాగుపడాలి. దేశంలో ఉన్నటువంటి సగటు వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి. ఇది ప్రతి దేశంలోనూ ప్రతి ఇండివిజువల్ పౌరుడు కోరుకునేటటువంటిది కీలకమైనటువంటి అంశం. అవినీతి బాగా పేరుకుపోయిన చోట, ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్ విచ్చలవిడిగా ఉన్న చోట ఏ వ్యక్తి బాగుపడలేడు, ఏ దేశం బాగుపడలేదు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ మౌలికమైనటువంటి సమస్యకు ఏమిటి, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అనేటటువంటిది ఆలోచించి అందరినీ ఈ సోకాల్డ్ నిరంకుశ నియంతృత్వపు అధికారాలకి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా అందరినీ సమీకరించేటటువంటి తెలివితేటలతో ముందుకు వెళితే విజయం తథ్యము అని చెప్పి దిశనాయకే చూపించాడు. అనూర కుమార దిశనాయకే ఏకేడి అంటారు. అదండి, ఎక్కడో సామాన్య రైతు కుటుంబంలో నుంచి వచ్చి, ఆయన ఫ్యామిలీలో ఎవరు పొలిటికల్ పెద్ద బిగ్ షాట్స్ ఎవరూ లేరు. కజిన్ ఉన్నాడు, ఆయన ఒక సాయుధ పోరాట ఉద్యమంలో చనిపోయాడు, తను వచ్చాడు. అద్భుతమైనటువంటి నాయకుడిగా పార్లమెంట్లో తన ప్రతిభను ప్రదర్శించాడు. ప్రజలందరికీ ఇష్టమైనటువంటి నాయకుడిగా ఎదిగాడు. ఆయన ఎదగడమే కాదు, పార్టీని ఒప్పించి మెప్పించి ప్రజలందరి దగ్గరికి పార్టీని కూడా తీసుకొచ్చి పరిమితమైనటువంటి సిద్ధాంతాలు, ఈ పోరాట రాద్ధాంతాలు వీటినన్నింటినీ కూడా తాత్కాలికంగా పక్కన పెట్టి వైడర్ పర్స్పెక్టివ్లో పార్టీని మిగిలినటువంటి శక్తులన్నింటినీ కూడా కలిపి ముందుకు వెళ్ళాడు. కాబట్టి అక్కడ విజయం సాధించాడు. ఏ దేశంలోనైనా సరే ఎకనామిక్స్ ముఖ్యం, ఆర్థిక పరిస్థితులు, వాటిని పక్కన పెట్టి వాటిని ప్రజలు పట్టించుకోకుండా మతాన్ని దేవుణ్ణి తీసుకొస్తూ ఉంటారు. కానీ నిజంగా ఏ శక్తులైతే తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తాయి అని చెప్పి ప్రజలు నమ్ముతారో అప్పుడు దేవుణ్ణి లెక్క చేయరు, మతాన్ని లెక్క చేయరు, మీ వెనకే ఉంటారు. ఇది దిశనాయకే మిగిలిన దేశాలకు కూడా ఒక గొప్ప పాఠంగా, గుణపాఠంగా చెప్పాడనమాట. అది శ్రీలంకలో ఒక కమ్యూనిస్టు అధ్యక్షుడిగా ఎదగడం అంటే ఐక్య పోరాట సంఘటనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఈ ప్రపంచానికి మరొకసారి చరిత్రలో ఎన్నోసార్లు నిరూపితమైందే ఈరోజు శ్రీలంకలో కూడా దిశనాయకే నిరూపించాడు. అది గమనించకపోతే కమ్యూనిస్టు విజయం అని మనం ఎంత డాకాలు ముగించుకున్నా అనవసరం. అది వృధా ప్రయాస. మిత్రులారా, దిశనాయకే చెప్పినటువంటి మార్గం ఇది, చూపించినటువంటి మార్గం ఇది, ఐక్య పోరాట సంఘటన. అందుకనే కమ్యూనిస్టు అక్కడ ఎదిగాడు ప్రెసిడెంట్గా. ఇది ఇక్కడ మనం గమనించాలన్నమాట. అక్కడ ఉన్నటువంటి ట్రెడిషనల్ పార్టీలు రెండింటికీ కూడా ప్రత్యామ్నాయంగా ఎన్పీపీని తీర్చిదిద్దాడు. ఆయన ప్రత్యామ్నాయంగా ఒక ఐక్య సంఘటనని ఏర్పాటు చేసి చూపించాడు. ఇది మీకు ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలకు చూపించి నమ్మించగలిగాడు అనమాట. మిత్రులారా, ఒక కమ్యూనిస్టు శ్రీలంకకు అధ్యక్షుడు అవడం వెనక ఇంత పెద్ద చరిత్ర ఉంది. దీన్నంతటినీ కూడా గమనించినప్పుడే ఏ దేశంలోనైనా సరే ఉన్నటువంటి సోషలిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ, హేతువాదులు కానీ, నాస్తికులు కానీ, అంబేద్కరిస్టులు కానీ ఎవరైనా సరే అందరికీ ఇది ఒక గొప్ప గుణపాఠం. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.